ఇదుంచు, అక్కడ మేనేజ్ చేయి. పట్టుకో. ఏమండి? అయ్యో, ఎంత పని అయిపోయింది. ఏమండి? బాధపడకండి, అదెవరనేది మేము కనుక్కుంటాం. నా మగుడిని చంపిన ఆ కిల్లర్ ఇక్కడ కళ్ళ ముందే ఉంది కదండి, ఇంకా ఎందుకండి ఎంక్వైరీలో? ఏ అనన్య, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకా ఎవరి గురించి అత్తయ్య గారు? ఇదిగో ఈ ప్రీతి గురించే. ఇదే నా మగుడిని ప్లాన్ చేసి ఇలా పొట్టన పెట్టుకుంది. ఏ అనన్య, నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా వాగద్దు. బావగారిని చంపాల్సిన అవసరం అక్కకే ఉంది. ఇలాంటి దొంగ నాటకాలాడి ప్రీతి వదిన్ని నేరస్తురాల్ని చేయాలని చూస్తున్నావా? మరిది గారు, ఇలా మీరు మర్యాద లేకుండా నన్ను తగ్గించి మాట్లాడినా నేను మీరున్న ఈ బాధని అర్థం చేసుకోగలను. కానీ మీ బాధ కన్నా కట్టుకున్న మొగుడిని పోగొట్టుకున్న నా బాధే ఇక్కడ పెద్దది. అది మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, మీరంతా కలిసి నా భర్తని నాకు నా బంధం నుంచి దూరం చేయాలని చూశారు. ఆయన సహించాను, కానీ ఇది ఇవాళ నా భర్తని శాశ్వతంగా ఈ లోకంలోనే లేకుండా చేసింది. ఎలా సహించాలి? అనన్య, ఇంకా చాలు, ఆపు. అవకాశం దొరికింది కదా అని పరిస్థితి నీ వైపు తిప్పుకోవాలని చూడుకో. మేడం, వాస్తవాలేంటో తెలియకుండా ఎవరిని ఎవరు నిందించినా ఏం ఉపయోగం లేదు. మేడం, మీ అబ్బాయి గారికి కానీ మీ కుటుంబానికి కానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేరు. మీరు చెప్పండి, ఈ రిసార్ట్లో గాని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా? అలా ఏం లేదు. ఇక్కడ సీసీటీవీ కెమెరా లేవా? అంటే ఇది ప్రైవసీ ప్లేస్ కదా మేడం, అందుకే ఇక్కడ పెట్టలేదు. ఒకసారి వెళ్ళి రిసార్ట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో.